శరణ్య పొలంలో ఉంటే దర్శన్ పొలం దగ్గరకు వెళ్ళి చామంతి పూలను చూసుకుంటూ ఈ చామంతి పూలు శరణ్యకిచ్చి నా మనసులో ఉన్న ప్రేమను శరణ్యకు చెప్తాను అని మనసులో అనుకొని చామంతి పూలు తీసుకొని శరణ్య దగ్గరకు వెళ్తాడు. శరణ్య నీకోసమే అని దర్శన్ అంటూ ఉంటాడు. చామంతి పూలు చామంతులు చాలా బాగున్నాయి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. పొలంలో పనిచేసేవాళ్ళు ఆ మాట విని అవునమ్మగారు చామంతి సీరియల్ చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాట విన్న దర్శన్ వీళ్ళు నాకెక్కడ తగిలారా బాబు అని అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక శరణ్య చామంతి పూలు తీసుకొని పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా శరణ్య వెనకే వెళ్తూ ఉంటాడు. ఇదంతా కూడా అనన్య కాంచన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఇక దర్శన్ చాలా సంతోషంగా శరణ్యతో కలిసి పొలం గట్టు మీద నడుచుకుంటూ బురద గుంటలో పడిపోతాడు. శరణ్య అని దర్శన్ పిలవటంతో శరణ్య వెనక్కి తిరిగి చూస్తుంది. బురద గుంటలో పడిపోయిన దర్శన్ని చూసి ఏమండి నా చెయ్యి పట్టుకొని పైకి రండి అని చెప్పి దర్శన్కి చెయ్యిస్తుంది. ఇక దర్శన్ శరణ్యను కూడా బురద గుంటలోకి లాగేస్తాడు. ఇద్దరూ కూడా బురద గుంటలో తడిచి ముద్దవుతూ ఉంటారు. వీళ్ళిద్దరి సరసాలు చూడలేకపోతున్నాను, వీళ్ళిద్దరి సంగతి చెప్తాను అని అనన్య కాంచన ఇద్దరూ కలిసి కరెంటు దగ్గరకు వస్తారు. ఏం చేస్తున్నావమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కూడా సరసాలు ఆడుకుంటూ బురదతో తడిసి ముద్దవుతున్నారు కదా, క్లీన్ చేసుకోవడం కోసం మోటార్ దగ్గరకు వస్తారు. మోటార్ స్విచ్ ఆన్ చేయగానే గిలగిలా కొట్టుకొని చస్తారు అని చెప్పి కరెంట్ షాక్ వచ్చేలా అనన్య చేసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఏమండి బట్టలన్నీ తడిచిపోయాయి అని శరణ్య అంటూ ఉంటే అటు చూడు అక్కడ మోటార్ ఉంది, అక్కడికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకుంటే నీళ్లు వస్తాయి రా శరణ్య అని చెప్పి శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి మోటార్ దగ్గరకు వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకుంటూ ఉంటారు. జంట పక్షుల్లా ఇద్దరూ కూడా కాసేపట్లో చావబోతున్నారు అని చెప్పి అనన్య దూరం నుంచి చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.